నేను అనుకున్నదే మాట్లాడతా, నేను అనుకున్నదే చేస్తా, ఎవ్వరి మాట వినను అని రామ్ గోపాల్ వర్మ గారు గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టి నానా 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 మానసిక హింసకు గురి చేసిన ఈయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఈయన మీద చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నుండి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్ని కాదు. రామ్ గోపాల్ వర్మ నేను బిజీగా ఉన్నా విచారణకు రాలేను అంటాడు. నాకు సమయం కావాలి అంటాడు. సరే సమయం ఇచ్చారు, తర్వాతైనా వస్తాడా అంటే అది రాడు. కోర్టుకు వెళ్తాడు, కోర్టుకు వెళ్ళి నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, నేను వెళ్ళలేను విచారణకు అంటాడు. అంత భయం ఉన్నాడు పోలీసులంటే, అంత భయం ఉన్నాడు. ట్విట్టర్లో ఎందుకు విష ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలు, బూతులు ఇవి వద్దు కదా. వెనుక ఉన్న వాళ్ళని చూసుకుని మనం రెచ్చిపోతే వాళ్లకు అధికారం వస్తుంది. ఆ అధికారం వచ్చినప్పుడు ఇలా మీద పడతారు. కాబట్టి ఒకళ్ళని చూసుకొని మనం విర్రవీగకూడదు. ఎప్పుడు మన లిమిట్స్లో మనం ఉండాల. రాజకీయాల్లో నువ్వు ఈ మాట ఇచ్చావు, ఈ హామీ ఇచ్చావు, ఇది చెయ్యలేదు అనే క్వశ్చన్ చేయ ఒక పౌరుడిగా. అంతేగాని మార్ఫింగ్ ఫొటోస్ వేస్తా, వాళ్ళ మీద సినిమాలు తీస్తా, ఇష్టానుసారంగా మాట్లాడతా, సోషల్ మీడియాలో వాళ్ళని డీగ్రేడ్ చేసి మాట్లాడతా అంటే వాళ్లకు టైం వచ్చినప్పుడు ఇలా తిప్పించుకుంటారు. స్టేషన్ల చుట్టూ, కోట్ల చుట్టూ పారిపోతున్నా చూడు, ఆ బుద్ధి అప్పుడు ఉండాలబ్బా. ఇన్ని వీడియోస్, ఇన్ని ఫొటోస్ మార్ఫింగ్ పెట్టి ఇప్పుడు భయపడి నన్ను కొడతారేమో అని చెప్పి పారిపోతున్నా చూడు, ఇది నీ రియల్. ఇంటర్నెట్లో అంతా ఫేక్. నువ్వు భయపడి పారిపోయే బతుకు నీది. ఎందుకు అనవసరంగా? వద్దు, ఏదో సినిమాలు తీసుకో, బతుకు. అంతేగాని రాజకీయాలు మాట్లాడి ఎందుకు? వద్దు నీకు వర్మ, వద్దు అంటే వినవే. ఇన్ని కేసులు పెట్టారు ఇప్పుడు వేసుకొని అంతే.